హాయ్ అండి. ఇవాళ అయితే మీ అందరికీ మంచి సమ్మర్ డ్రింక్ మాట చూపించబోతున్నాను. మా రోజ్ ప్లాంట్స్కి అంటే మా అన్ని ప్లాంట్స్కి ఇచ్చే సమ్మర్ డ్రింక్ మాట. ఈ చెట్టు చూసారా ఎన్ని పువ్వులు పూసిందో. అయిపోయాలండి ఇవన్నీ, ఇప్పుడు తెంపేయాలి. ఇదైతే దెబ్బ కొమ్మ వంగిపోయింది. ఈ పువ్వులు బరువుని తట్టుకోలేక ఈ కొమ్మ ఏంటంటే బాగా వంగిపోయింది మాట. ఇన్ని పువ్వులు, ఇన్ని ఫ్లవర్స్ పూసాయి. ఇప్పుడు ఇదైతే బాగుంది. నిన్న ఎప్పుడు విడిచింది. ఇలాంటివన్నీ కట్ చేసేయాలన్నమాట. కట్ చేయకపోతే ఏంటంటే ఆ బలమంతా ఇంకా ఇదే తీసుకుంటుంది, కానీ చిగులు రానివ్వదు. అందుకని చెప్పేసి ముందైతే వీటన్నిటిని కట్ చేసేస్తాను నేను. చేసేసి వీటి కోసమని నేను సమ్మర్ డ్రింక్ మాట ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదా వీటికి కూడాను, అందుకనే. ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మా బంతి చెట్టు అయితే సమ్మర్లో కూడా ఎన్ని మొగ్గలు వేసిందో. ఒక్క చెట్టే మాట ఇది, ఒక్క చెట్టే కుండీలో, చిన్న కుండీలోని. కానీ ఎన్ని మొగ్గలు వేసిందంటే ఒక 150 ఉంటాయేమో, అన్ని మొగ్గలు వేసింది మా బంతి చెట్టు. మనం ఎంత బాగా పెంచినా కూడా మనం ఇచ్చే లిక్విడ్స్ వల్ల, ఫెర్టిలైజర్స్ వల్ల ఇవి బాగా మాట పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి. ఎన్ని మొగ్గలు అంటే ఒక్క చెట్టే చూసారా, చెట్టు నిండా మొగ్గు ఉంది నాకైతే మా బంతి చెట్టు. ఇప్పుడైతే వాటర్ మిలన్ ఉన్నాయి కదా, సమ్మర్ డ్రింక్ అన్నాను కదా, వాటర్ మిలన్ అండ్ బనానా పీల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనం తినేగా వస్తాయి కదా వాటర్ మిలన్ తొక్కలు, వాటిని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మిక్సీకి తీసుకొని దీంట్లోకి ఏంటంటే కొన్ని కొన్ని ముక్కల కింద వేసుకొని, ఇలా కొన్ని కొన్ని ముక్కలుగా వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లా పట్టేసుకున్నాను అనమాట నేను. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉండిపోయి అక్కడక్కడ, కానీ పర్వాలేదు. ఇలా పేస్ట్లా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక దాంట్లోని స్టోర్ చేద్దాం. ఇలాంటి బాక్సులు మన ఇంట్లో ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఏవైనా తినేసినవి ఏవిను, ఆ బాక్సుల్లో నేనైతే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ పేస్ట్ని ఏంటంటే వాటర్లోని ఒక 2-3 రోజులకు ఒకసారి కలిపేసి మా మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా పేస్ట్లా పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని వాటర్లోని మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ బకెట్తో నేను వాటర్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత అంటే 15 లీటర్స్ బట ఈ వాటరు ఈ బకెట్లో పడుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఏంటంటే ఇందులో కలుపుకోవాలి. బాగా ఇంత కలిసిపోతుంది. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఈ పేస్ట్ మనకు ఎన్ని రోజులకి వస్తుందంటే 2 రోజులకే వస్తుంది. చిన్న చిన్న ముక్కలు కూడా ఉండిపోయి ఇలా ఫుల్గా కలిపేసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ మిలన్ అనే కాదు, ఇంకా పప్పయ్య అనేసి వీటితో కూడా ఇలాగే మిక్సీ పట్టి ఇలాగ మొక్కలకి ఇచ్చామనుకోండి, వాటికి కూడా మంచి బలం అనేది వస్తుందన్నమాట. ఇందులోని బనానా పీల్స్ కూడా మనం కలిపాం కదా, వాటి వల్ల ఏంటి అంటే మొక్కలకి చిగుళ్ళు బాగా రావడానికి, పువ్వులు బలంగా పూయడానికి బనానా పీల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ వాటర్ మిలన్ అంటే సమ్మర్ టైం కదా, మొక్కలు అనేవి కొంచెం హెల్దీగా ఉండడానికి, కొంచెం వాటరీగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. కొంచెం వాటికి చల్లదనంగా కూడా ఉపయోగపడతాయి. అందుకని ఇలా ఏదో ఒకటి మా మొక్కలకైతే నేను ఎక్కువ వేస్తూ ఉంటాను. అలాగే పువ్వులు కూడా బాగానే పూస్తూ ఉంటాయి ఇలాంటివి ఇవ్వడం వల్ల. ఇప్పుడైతే బాగా మిక్స్ అయింది కదా, ఇలా తీసుకొని వెళ్ళి ఒక్కొక్క దానికి ఇలా ఒక్కొక్క జగ్గుడిస్తూ ఉంటే మంచిగా పువ్వులనే బలంగా పూస్తూ ఉంటాయి. ఓకే, అలా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.